హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ. ఈరోజు నేను మీకు ఎగ్ బుర్జీ నేను ఏ విధంగా చేస్తానో చూపిస్తాను. చూడండి, మొదట బాండి పొయ్యి పైన పెట్టేసి కొంచెం వేడైన తర్వాత దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇందులో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ను యాడ్ చేద్దాం. ఆనియన్స్ను కలుపుతూ ఫ్రై చేయాలి. కలుపుతూ ఉంటే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఈ ఆనియన్స్ తొందరగా ఫ్రై కావడానికి ఇప్పుడు కొంచెం సాల్ట్ వేద్దాం. సాల్ట్ వేస్తే ఆనియన్స్ తొందరగా ఫ్రై అవుతాయి. ఇంకా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసి మళ్ళీ ఒకసారి కలిపేసి కొంచెం ఫ్రై కానిద్దాం. ఆనియన్స్ను మూత పెట్టేసి కొద్దిసేపు ఫ్రై కానీ మూత పెట్టేసి ఫ్రై ఆనియన్స్ ఫ్రై అయినాయేమో చూద్దాం ఒకసారి. చూడండి, 50% కంటే ఎక్కువనే ఫ్రై అయినాయి. ఇప్పుడు దీంట్లో ఉప్పు, కారం, పసుపు అవన్నీ యాడ్ చేద్దాం. కారం మన టేస్ట్కి తగినంత వేసుకోవాలి. పసుపు కూడా, తర్వాత అల్లం వెల్లిగడ్డ కూడా యాడ్ చేసి, సాల్ట్ ఆల్రెడీ వేసినాం కాబట్టి ఇప్పుడేమో సాల్ట్ ఏమో ఇవన్నీ ఆనియన్స్ బాగా కలిపేస్తాం. కలిపేసి కొంచెం సేపు మగ్గనివ్వాలి. మూత పెట్టేసి మగ్గనిద్దాం. ఆనియన్స్ మగ్గినాయి. ఇప్పుడు దీంట్లో గరం మసాలా, ధనియాల పొడి వేసుకుందాం. గరం మసాలా, ధనియాల పొడి రెండు యాడ్ చేసి మంచిగా కలిపేసి ఎగ్ బుర్జీ ఈ విధంగా చేయడం మా అమ్మనే నేర్పించింది నాకు. చాలా టేస్టీగా ఉంటుంది. మా తమ్మునికి, నాకు, మా అక్కకు, మా అందరికీ బాగా ఇష్టం అన్నమాట. కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచేద్దాం. మూత తీసి చూసి ఇప్పుడు ఎగ్స్ని యాడ్ చేయాలి.
ఎగ్స్ అన్నీ యాడ్ చేసినాం. ఇప్పుడు బుజ్జి కాబట్టి ఎగ్స్ వేయంగానే మొత్తం కలిపేస్తాం అన్నమాట. అవి ఉడికిన తర్వాత కాకుండా ఇట్లా వేయంగానే మొత్తం కలిపేస్తాం. కొద్దిసేపు అయితే కొంచెం మొత్తం రెడీ అయిపోతుంది. కొంచెం ఫ్రై కావాలి. ఎగ్ బుజ్జి మొత్తం రెడీ అయిపోయింది. చివరిలో కొత్తిమీర కొంచెం యాడ్ చేసి ఒకసారి కలిపేసి ఒక 2 minutes మగ్గనియాలి. అంతే, ఎగ్ బుజ్జి రెడీ అయిపోతుంది మొత్తం. ఒక 2 minutes అనమాట. అంతే, 2 minutes తర్వాత ఓపెన్ చేసేద్దాం. ఇక కర్రీ, ఎగ్ బుజ్జి కర్రీ మొత్తం రెడీ అయిపోయింది. ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుందాం. ఎగ్ బుజ్జి రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ ఎగ్ బుజ్జి రెడీ. పరోటాలు అంటే నాకు చాలా ఇష్టం కాబట్టి మా వారు ఇన్స్టెంట్ పరోటా ప్యాకెట్ తీసుకొచ్చారు. ఇప్పుడు చేయడానికి టైం లేదని ఇన్స్టెంట్ పరోటాలను మనం ఫ్రై చేసుకున్నాం. ఈ ఎగ్ బుజ్జిలోకి చాలా బాగుంటుంది టేస్ట్. పొయ్యి పైన ప్యాన్ పెట్టాను, వేడవుతుంది. దీనిపైన పరోటా వేసి ఫ్రై చేద్దాం. చుట్టూ ఆయిల్ వేసుకుంటాం. రెండు వైపులు మంచిగా ఫ్రై చేయాలి. పరోటాలను అదేవిధంగా ఫ్రై చేస్తున్నాను. మనం హోటల్లో తిన్న పరోటా లాగానే ఉన్నాయి, సేమ్ అదే విధంగా అవుతున్నాయి. ఇన్స్టెంట్ పరోటాలు అయినా కానీ కూడా పరోటాలు మాత్రం చాలా సాఫ్ట్గా ఉన్నాయండి.
మనం ఇంట్లో చేసుకున్నట్టు ఎంత మెత్తగా ఎంత బాగున్నాయంటే నాకు చాలా బాగా నచ్చినాయి. ఇన్స్టెంట్ కదా ఎలా ఉంటాయి అనుకున్నా కానీ చాలా బాగా నచ్చినాయి. ఇక్కడ చూడండి పరోటాలు రెడీ అయిపోయినాయి. ఇక్కడ బుజ్జి తినడమే ఇక మిగిలింది అన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.